ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ సార్. హాయ్ సార్, బేసిక్గా గోల్డ్ అంటే లేడీస్కి మహా పిచ్చి. సో అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే 24 కేడిఎం అని, 196 కేడిఎం సంథింగ్ ఏవేవో ఉంటాయి. సో అసలు ఏంటి సార్ ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు వాటికి నెంబరింగ్ ఇచ్చారు? అంటే నంబరింగ్ ఏమి లేదు, అందులో ప్యూర్ గోల్డ్ అనేది 24 క్యారెట్. 24 క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్. ఆ 24 క్యారెట్ గోల్డ్ తోటి యూ కెనాట్ మేక్ ఆర్నమెంట్స్. ఆర్నమెంట్స్ క్వాలిటీ కాదు, అంటే మ్యాలియబిలిటీ అంటారు. గోల్డ్కి అంత క్వాలిటీ, అంత రేటు, ప్రెషియస్నెస్ ఎందుకు వచ్చిందంటే డక్టిలిటీ అండ్ మ్యాలియబిలిటీ, ఈ రెండు ఫీచర్స్ ఉంటాయి గోల్డ్లో. అంటే దాన్ని ఎంత సాగదీసినా కూడా అది సాగుతుందే తప్ప తునిగిపోదు. గోల్డ్లో ఉన్నటువంటి అదొక లక్షణం. దట్ ఇస్ వై ఇట్ ఈజ్ ఎ యూనిక్ మెటల్. ఈ 24 క్యారెట్ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్. ఈ 24 క్యారెట్ గోల్డ్ అనేది సాగుతుందన్నమాట. అది ఆర్నమెంట్ కేటగిరీ కాదు. ఆర్నమెంట్ చేస్తే దాంతో ఆర్నమెంట్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే గోల్డ్తో పాటు కాపర్ కానీ, లెడ్, సీసం కానీ, కాపరు, లెడ్ ఈ రెండింటితో కలిపితే ఆర్నమెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తాయి దాంట్లో. ఎట్ ది సేమ్ టైం ఆ ఆర్నమెంట్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇది కలిపినప్పుడు అంటే 24 క్యారెట్లో 2 క్యారెట్ కనుక లెడ్డో కాపరో కలిపితే 22 క్యారెట్ గోల్డ్ అవుతుంది. అదే 4 క్యారెట్స్ కనుక దాంట్లో గోల్డ్లో కలిపి చేస్తే 20 క్యారెట్ గోల్డ్ అవుతుంది అనమాట. అంటే దాంట్లో డిఫరెంట్ ఆర్నమెంట్ షేప్ని బట్టి, ఆ డిజైన్ని బట్టి ఇది ఎంత మిక్స్ చేస్తారో అది పోను మిగతాది గోల్డ్ క్వాలిటీ అనమాట. ఈ గోల్డ్లో అసలు ఏదైనా మిక్స్ చేయకుండా ఇదర్ కాపర్ ఆర్ లెడ్ ఈ రెండు మిక్స్ చేయకుండా ఆర్నమెంట్ అనేది తయారవుతుంది. 916 కేడిఎం అంటే ఏంటి సార్? 916 కేడిఎం అంటే ఏంటంటే అందులో 91.6% ప్యూరిటీ అనమాట. అది అంటే అందులో 10% అంటే 9% మిగతా మెటీరియల్ ఉంది, కాపర్ ఆర్ లెడ్ ఉంది అనేది అర్థం. 916 కేడిఎం అంటే 91.6% ప్యూరిటీ. అది అంటే 9% అనేది మిగతా మెటీరియల్ ఉంది, కాపర్ ఉంది అందులో అనేది. అది దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 22 క్యారెట్. సో బేసిక్గా మనకి గోల్డ్ వచ్చేసి ఎక్కడైనా అంటే ప్రొడక్షన్ దొరుకుతుంది, మన ఇండియాలో ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఉంటుంది. సో అలాంటి గోల్డ్ సీజన్స్ బట్టి మార్కెటింగ్ ఎందుకు ఉంటుంది సార్? అంటే సీజన్లో అంటే ఏదైనా అంటే గోల్డ్ ఆల్సో లైక్ డిమాండ్ అండ్ సప్లై. మీరు వేసవి కాలంలో వచ్చేవరకు టొమాటో మామూలు ఈ సీజన్లో కనుక అయితే 20 రూపాయలు 15 రూపాయలు టొమాటో కేజీ అమ్మితే వేసవి కాలంలో 80 నుంచి 100 రూపాయలు కూడా అమ్ముతాయి. డిమాండ్ అండ్ సప్లై అంటే సప్లై తగ్గే కొద్ది డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అది ఫిక్స్డ్ కన్జంప్షన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. టొమాటో కానీ గోల్డ్ కానీ కొనేవాళ్ళు ఎప్పుడు కొంటూనే ఉంటారు. ఆ డిమాండ్ సప్లై అంటే సీజనల్. అంటే సీజనల్ అంటే ఇప్పుడు ఇండియాలో సీజన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ ఆన్వర్డ్స్. గణపతి ఫెస్టివల్ నుంచి దీపావళి దాకా సీజన్ ఫర్ ది గోల్డ్. తర్వాత రెండో సీజన్ ఏంటంటే మార్చి నుంచి బిగిన్ చేసి, అంటే ఫిబ్రవరి కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల్లో ఫిబ్రవరి నుంచి మే నెల ఎండింగ్ దాకా మ్యారేజెస్ సీజన్ ఎక్కువ. బ్రాడ్లీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉండొచ్చు సీజన్. ఈ 3 నెలలు ఆ 3 నెలల్లో గోల్డ్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కన్జంప్షన్. కాబట్టి ఏంటంటే గోల్డ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు 2 రకాల కారణాలు ఉంటాయి, 2 రకాల మార్పులు జరుగుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సప్లై కనుక తక్కువ అయితే గోల్డ్ రేట్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం డిమాండ్ ఎక్కువగా ఉంది, అందరు కొంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బులియన్ ట్రేడర్స్ వాళ్ళందరూ దే టెండ్ టు రెడ్యూస్ ది ప్రైస్ ఆల్సో టు ఫర్దర్ బూస్ట్ ది సేల్స్. కాబట్టి ఈ 2 రకాల కారణాలు ఉండొచ్చు. అంటే దాన్ని ఇండియాలో ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ఏంటంటే ఇట్ ఈస్ లింక్డ్ టు ఇంటర్నేషనల్ ప్రైసెస్. ఎక్కడైనా సరే ప్రెషియస్ మెటల్స్ ఏదైనా సరే గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఏదైనా డైమండ్స్, ఏదైనా ఇంటర్నేషనల్ ప్రైసింగ్ని బట్టే ఉంటుంది ఇండియాలో. అంటే ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా గోల్డ్ ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ ప్రైస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రైస్. అదేంటంటే ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. ఇట్స్ ఎ ట్రేడ్ బాడీ రిప్రజెంటింగ్ ఆల్ ది బులియన్ ట్రేడర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ఈచ్ కంట్రీ. వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ దే మానిటర్ ది గోల్డ్ ప్రొడక్షన్. అంటే గోల్డ్ ప్రొడక్షన్ ఎక్కడ దొరుకుతుంది? సౌత్ ఆఫ్రికాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ సౌత్ ఆఫ్రికా, అలాగే సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ చిలీ, రష్యా, చైనా, ఇండియా. ఇలా గోల్డ్ ప్రొడక్షన్ అనేది బేసికల్గా సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. అంటే సదర్న్ హెమిస్ఫియర్ అంటే దక్షిణ ధ్రువ భాగం. ఇండియా అంటే గ్లోబు మనం రౌండ్గా తీసుకుంటే నార్థరన్ హెమిస్ఫియర్లో గోల్డ్ లేదు. అంటే నార్థరన్ హెమిస్ఫియర్లో ఏంటంటే అమెరికా, యూరోప్, రష్యా ఇవన్నీ ఉన్నాయి. నార్థరన్ హెమిస్ఫియర్లో గోల్డ్ లేదు.
ఓకే. దక్షిణ ధ్రువభాగంలోనే దక్షిణ హెమిస్ఫియర్ అంటారు. అంటే భూమికి దక్షిణ అర్ధ భాగంలోనే గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం మీద. అంటే ప్రకృతి సృష్టి అలా ఉంది, దానికి ఎవరేమీ బ్లేమ్ చేయడానికి లేదు. సదర్న్ హెమిస్ఫియర్లోనే గోల్డ్ ఉంది. సదర్న్ హెమిస్ఫియర్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, చిలీ, బ్రెజిల్ ఇవన్నీ కూడా దక్షిణ అర్ధ భాగంలోనే ఉన్నాయి భూమికి. అలాగే ఇండియా, చైనా కూడా ఆల్మోస్ట్ దక్షిణ అర్ధ భాగంలోనే ఉంది. దక్షిణ అర్ధ భాగం కాకుండా ఎక్కువగా గోల్డ్ డిపాజిట్ ఉంది రష్యాలోనే. కాబట్టి ప్రపంచంలో ఈ గోల్డ్ అనేది చాలా లిమిటెడ్ ప్లేసెస్లో ఉంది, అంటే ప్రకృతిగా సిద్ధంగా. కాబట్టి వరల్డ్ గోల్డ్లో అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశాల్లో గోల్డ్ ప్రొడక్షన్ అవుతుంది, మైనింగ్ చేయాలి, మైనింగ్ చేసిన దాన్ని ప్రాసెస్ చేసి చాలా పెద్ద అంటే ఒక కేజీ గోల్డ్ రావాలంటే కనీసం 1,00,000 కేజీల మెటల్ ఓర్ని దాన్ని ప్రాసెస్ చేస్తే 1 కేజీ గోల్డ్ వస్తుంది. కాబట్టి గోల్డ్ ప్రాసెసింగ్ గోల్డ్ రేట్ అనేది అంటే 1,00,000 కేజీల ఓర్ని దాన్ని ప్రాసెస్ చేస్తే 1 కేజీ గోల్డ్ వస్తుంది. గోల్డ్ అంటే గోల్డ్ ఒక్కటే న్యాచురల్ గా పుట్టదన్నమాట. పుట్టదంటే దాన్ని ఏదైనా మిక్స్ అయ్యి వస్తేనే, ఏ మెటల్ అయినా సరే, సిల్వర్ కానీ అల్యూమినియం కానీ గోల్డ్ కానీ ఏదైనా సరే దాన్ని ప్రాసెస్ చేయాలి. మెటల్ని గోల్డ్ యాజ్ ఇట్ ఈజ్గా దొరకదు, దాన్ని ప్రాసెస్ చేస్తే 1,00,000 కేజీల ఓర్ని అంటే ముడి పదార్థాన్ని ప్రాసెస్ చేస్తే 1 కేజీ గోల్డ్ వచ్చింది. 1:1 lakh. అందుకే గోల్డ్ ఈజ్ ప్రెషియస్, ఎందుకంటే తీయటం దాన్ని కష్టం కాబట్టి, దొరికే డిపాజిట్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విల్ డిసైడ్ ది ప్రైస్. అంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఈ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది. ఏదైనా వరల్డ్ బులియన్ మెటల్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ అనేది ఫేమస్, న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్చేంజ్, అలాగే సింగపూర్ ఎక్స్చేంజ్, అలాగే ఇండియన్ బాంబేలో మెటల్ ఎక్స్చేంజ్ MCX. ఇట్లా వీళ్ళంతా డిమాండ్ అండ్ సప్లైని బట్టి గోల్డ్ ప్రైసెస్ అనేది వేరే ఉంటుంది. అంతర్జాతీయంగా ఒకటే కొలమానం ఏంటంటే ట్రాయ్ ఔన్స్ అంటారు. ఒక ట్రాయ్ ఔన్స్ ధరల్లో ఉంటుంది. మామూలుగా మీరు ముడి చమురు కనుక అయితే ఒక బ్యారెల్ ఆఫ్ పెట్రోల్ అంటారు, బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ముడి చమురు. అలాగే మీరు వెండి అయితే 1 కేజీ ఆఫ్ వెండి. అలాగే గోల్డ్కి స్టాండర్డ్ ఏంటంటే ఒక ట్రాయ్ ఔన్స్. ఒక ఔన్స్ అనేది 32.4 గ్రామ్స్. అంటే 32.4 గ్రామ్స్ అంటే 4 తులాలు. ఇండియాలో చూస్తే 4 తులాల బంగారంతో సమానం. 12 grams ఈక్వల్ టు 1 తులా అంటారు. కాదు, 12 గ్రామ్స్ అనేది 1 తులా అంటారు. 8 గ్రామ్సే తులా ఎక్కడైనా సరే. అదర్వైజ్ కమర్షియల్ టర్మ్స్లో 10 గ్రామ్స్ అనేది ఒక కొలమానం ఉంటుంది. 10 గ్రామ్స్ గోల్డే లెక్క ఇండియాకి వచ్చే వరకు. అదే వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చే వరకు ఒక ఔన్స్ అంటారు. ఒక ఔన్స్ బంగారం 31.4 గ్రామ్స్ అనేది ఒక ఔన్స్, ట్రాయ్ ఔన్స్, అది కొలమానం అక్కడ. బట్ 12 గ్రామ్స్ అనేది ఉండదు జనరల్గా. ఎందుకంటే బులియన్ మర్చెంట్స్ అందరూ అనేది 10 గ్రామ్స్ గోల్డే. 10 గ్రామ్స్ కొలమానంతో అమ్ముతారు. మీకు 100 గ్రాములు కావాలి, 150 గ్రాములు కావాలి, 10 గ్రామ్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది అందులో. అంటే బేసిక్గా ఇప్పుడు కాపర్ కానీ లేదు అంటే సిల్వర్ కానీ ఇవి కూడా రాగి కానీ ఇవన్నీ కూడా ఒక పదార్థాలే కదా, మెటలే, అవి కూడా మెటల్స్. సో వాటితో కంపారిజన్ చేస్తే గోల్డ్ ఒక్కటే ఆర్నమెంట్స్ చేస్తారు కానీ వీటితో ఆర్నమెంట్స్ చేయరు, ఎందుకు? అంటే దాని ప్రెషియస్నెస్ మొదటి నుంచి కూడా గోల్డ్ అనేది, గోల్డ్ డక్టైలిటీ అండ్ మ్యాలబిలిటీ. అదే మీరు రాగిని కనుక సాగదీస్తే తురిగిపోతుంది అది. మీరు సిల్వర్ను కూడా బియాండ్ ఏ లిమిట్ మీరు చేయలేరు, సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా. ఇంకోటి ఆర్నమెంట్కి ఏమవుతుందంటే అది కార్బన్ ఫామ్ అవుతుంది తర్వాత లాంగివిటీలో. మీరు గోల్డ్ 100 సంవత్సరాల గోల్డ్ ఆర్నమెంట్కి కూడా అది దాంట్లో కలుపుకోదు ఏ పదార్థాన్ని. గోల్డ్ దాని నేచర్ అట్లా, దాని నేచురల్గా ఉంది కాబట్టి దాన్ని ప్రెషియస్ అందుకే అది ప్రెషియస్ ఎక్కువ ఉంటుంది అది. ఎందుకంటే మీరు 100 సంవత్సరాల తర్వాత కూడా ఆర్నమెంట్ గోల్డ్ ప్యూర్గానే ఉంటుంది. దాంట్లో వేరే కార్బన్ కానీ గ్యాసెస్ కానీ ఏది ఫామ్ అయ్యి ఒక సరికొత్త పదార్థంగా ఏర్పడదు, దాని మీద మచ్చలు లాంటివి ఏర్పడవు. కాబట్టి గోల్డ్ ఈజ్ ప్రెషియస్. ఫస్ట్ ఇది ఒక గోల్డ్ అని కనిపెట్టిన పర్సన్ ఎవరు? అంటే గోల్డ్ కనిపెట్టడం అనేది చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం నుంచి గోల్డ్ ఉంది అది యాక్చువల్గా. సో దీంతో ఆర్నమెంట్స్ చేయొచ్చు అనేది అప్పటి నుంచి ఉంది. చాలా అంటే మనకు తెలియదు ఎప్పటి నుంచి ఉంది అనేది, బట్ 100 సంవత్సరాల నుంచి అయితే గ్యారంటీగా ఉంది గోల్డ్ అనేది.
సో సార్ అలాగే బేసిక్గా మన ఇండియాలో చూసుకుంటే ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. అంటే మన దగ్గర ప్రొడక్షన్ లేదు, డిమాండ్ ఎక్కువ. ఇక్కడ ఇండియాలో జనరల్గా ఆర్నమెంట్ ఇండస్ట్రీ మన డిమాండ్ ఇండియాలో అనేది తక్కువ పడుతుంది అంటారా? అంటే గోల్డ్ లేదు, డిపాజిట్స్ లేవు. అది పుట్టడానికి అదే డిపాజిట్ లేవు అక్కడ. డిపాజిట్స్ లేవు కాబట్టి మనకు డిమాండ్ మొత్తాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడైనా రేటు ఇంటర్నేషనల్ ప్రైస్ ఇంతకుముందు మనం చర్చించినట్టు చెప్పుకున్నట్టు అది ట్రాయ్ ఔన్స్ రూపంలోనే ఉంటుంది. దానికి ఏంటంటే ట్యాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో ఏంటంటే 10% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది, తర్వాత 2.5% దాని మీద ఇతర సుంకాలు కూడా ఉన్నాయి. అంటే 12.5% ఎక్కువ. మీరు అంటే దుబాయ్లో కనుక చూసుకుంటే, ఇండియాలో చూసుకుంటే దుబాయ్లో ఒక 15% 20% తక్కువ ఉండటానికి కారణం ఇదే. దుబాయ్లో ట్యాక్సెస్ ఉండవు, ఇండియాలో ఇంపోర్ట్ అయ్యే గోల్డ్ మొత్తానికి ట్యాక్సెస్ ఉంటాయి 12.5%. కాబట్టి ఇప్పుడు జిఎస్టీ కూడా కొత్తగా యాడ్ అయింది కాబట్టి కొంత రేట్ ఎక్కువగా అనిపిస్తుంది మీకు. 5% జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆర్నమెంట్స్ మీద. అందుకని మీకు రేటు ఎక్కువగా ఉంటుంది. అదే డిఫరెన్స్ తప్ప అంతర్జాతీయంగా గోల్డ్ ప్రైస్లన్నీ కూడా ఒకటే. రంగురాళ్ళు ఇవన్నీ అనేది కొండలు తవ్వడంలోనో లేకపోతే కొండల్లోనో వస్తాయి నేచర్గా. సో ఇప్పుడు గోల్డ్ అనేది అంటే ఎలా వస్తుంది? సేమ్ కొండలోనేనా? కొండలో కాదు, భూగర్భంలో ఉంటుంది. అది భూగర్భంలో ఉంటుంది డిపాజిట్స్. అవి ఎంత లోతున ఉంటాయి అనేది చెప్పలేము. ఎందుకంటే గోల్డ్ డిపాజిట్స్ కనుక్కోవడానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఉంటుంది. కొత్త టెక్నాలజీ తోటి ఇప్పుడు డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి, అవి కమర్షియల్గా వైబుల్గా కాదా అంటే మనకి అంటే ఇంత ఓర్ని తీస్తే ఇంత గోల్డ్ వస్తుందని ఒక రేషియో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 1 kg గోల్డ్ని తీయటానికి మీకు ఎక్కువ ఖర్చు అయింది, గోల్డ్ రేట్ కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, దాన్ని వదిలేస్తారు తీరు. అంటే దాంట్లో ఉన్న డిపాజిట్ని బట్టి ఉంటుంది అంతా కూడా. అది సో మనకి సీలో కూడా దొరికే అవకాశాలు ఉన్నాయా? తీయలేదు, ఇంతవరకు ఎవరు తీయలేదు. అది గోల్డ్ డిపాజిట్స్ ఉండుండొచ్చు, బట్ కమర్షియల్గా అది ఫిజిబుల్ కాకపోవచ్చు, అందుకని దాన్ని వదిలేసి ఉండదు. సో అందుకని గోల్డ్కి ఇంత మార్కెటింగ్. ఎస్, గోల్డ్కి విలువ ఉండటానికి కారణం దాని ప్రెషియస్నెస్, అవైలబిలిటీ లిమిట్గా ఉండటం వల్ల దీని నుంచి ఉందన్నమాట. కానీ ఇంకొకటి కూడా డౌట్ సార్, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఫ్యూచర్లో గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు గోల్డ్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదంటారు. ఎప్పటికీ గోల్డ్ అనేది ఎవర్ గ్రీన్. గోల్డ్ అనేది రాబోయే 25-30 సంవత్సరాల వరకు అయితే గ్యారంటీగా దాని వాల్యూ అనేది ఉంటుంది. మిగతా మెటల్స్కి లేని ప్రత్యేకతలు దీంట్లో ఉన్నాయి కాబట్టి అది గోల్డ్ అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.